గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మండే పొద్దున లేచి మంచిగా కాఫీ తాగేసి అన్నీ రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. వెదర్ చాలా బాగుంది, చూస్తారా అదిరిపోయింది కదా. పొద్దున్నే సూర్యుడు, మంచి వెదరు, జిమ్కి స్టార్ట్ అవుతున్నాం. మండే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు ఫుల్ డే స్టార్ట్ వర్కౌట్. సీ లైట్. హై, సో జిమ్కి వచ్చేసాం, ప్రీ వర్కౌట్ తీసుకున్నాం, డే స్టార్ట్ చేస్తాం. అప్డేట్స్ తర్వాత పంపిస్తాం. వార్మప్ అనేది ఇప్పుడు ఏ మజిల్ రిలేటెడ్ గ్రూప్కి ఆ రిలేటెడ్ వార్మప్ మాత్రమే చేయాలి. లైక్ బ్యాక్ అండ్ బైసెప్స్ అయితే బ్యాక్ బైసెప్స్ వార్మప్ చేయాలి, చెస్ట్ వార్మప్. ఇది మాత్రం మర్చిపోవాలి. బ్యాచులర్ లైఫ్లో ప్రతి ఒక్క అబ్బాయి అమ్మ నాన్నని దేవుడిని రోజు తలుచుకుంటుందో తెలియదు, కానీ బార్బర్ని మాత్రం ఖచ్చితంగా తలుచుకుంటాడు. బాగా హెయిర్ కట్ చేస్తే బాగా చేసాడని, అలాగే సరిగ్గా చేయకపోతే రోజు తీసుకుంటూ ఉంటాడు. ఈసారి సచిన వాడి దగ్గరికి వెళ్ళకూడదని అదే తెలియదు, కానీ మళ్ళీ ఈసారి బాగా చేస్తాడని నమ్మకంతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాడు మళ్ళీ దరిద్రంగానే చేస్తాడు, వాడికి కూడా ట్రై చేస్తాం. ఇట్స్ కామన్ సైకిల్ అన్నమాట. ప్రతి వర్కౌట్ తర్వాత కుదిరితే ఒక 2 to 3 minutes రెస్ట్ తీసుకుంటే స్ట్రెంత్ రికవర్ అవుతుంది. 1 minute చేస్తే హైపర్ట్రోఫీ అది ఇది అంటారు, కానీ రెస్ట్ తీసుకోకపోతే మ్యాక్సిమం గెయిన్స్ రావు. చాలామంది చెప్పారు. సో వర్కౌట్ బిట్వీన్ సెట్స్ రెస్ట్ ఇంపార్టెంటే, వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్కి రెస్ట్ ఇంపార్టెంటే. సో కీప్ దట్ ఇన్ మైండ్. జిమ్ అయిపోగొట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పాల ప్యాకెట్ ఒకటి కొనుక్కొని రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నాను. ఇంకా సీదా కిచెన్కి వచ్చేసాం. ప్రస్తుతానికి మంచిగా ఓట్స్ ఉడక పెట్టుకొని తినేసి వర్క్ స్టార్ట్ చేయండి. ఆఫీస్ వెళ్తాం. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడే మంచిగా అన్నం తినేసి వచ్చి వర్క్ కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్. పొద్దున్న పాటు మధ్యాహ్నానికి అన్నం తినేసి దాంట్లో ఒక 6 eggs, 4 whole, 2 whites, 200 grams బాయిల్డ్ రైస్. కర్రీ ఏం చేస్తారు, పీజీలో తినేస్తాం మోస్ట్లీ. అంతవరకు చేసేసి ప్రోటీన్ అనేది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం స్ప్లిట్ చేసుకుంటాం. సో పొద్దున ఓట్స్ తిన్నాను కాబట్టి దాంతోపాటు ప్రోటీన్ స్కూప్ తాగా. ఇప్పుడు ఎగ్స్ తిన్నా.
నైట్కి మళ్ళీ నైట్ చెప్తారు. మోస్ట్లీ పీజీలో అలసందల కూర ఏదో చేస్తున్నాడు, మంచి ప్రోటీన్ అది కూడా. రోటీస్తో పాటు అలసందల కూర తినేసి ఒక 4 eggs తినేసి కొంచెం ప్రోటీన్ తాగేస్తాం. తిన్న తర్వాత కొంచెం వాకింగ్ అటు ఇటు చేస్తూ ఉంటే మంచిది. అలా చేయడానికి వచ్చినప్పుడే చిన్న బ్లాగ్లా చేస్తాం. ఇక్కడ బాల్కనీలో కాసేపు అటు ఇటు తీసి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ కూర్చొని వర్క్ చేస్తాం కదా. సో సీ లేటర్. సో ఈరోజు సోమవారం కాబట్టి శ్రావణ మాసం అని చెప్పి మామూలు గుడికి వెళ్దాం ఉన్నారు. సో శివాలయానికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. అలా వెళ్ళేసి వచ్చి డిన్నర్ చేసేసి లైట్గా వాక్ చేసి ఒక బుక్ చదివేసి ఆ వాకింగ్ టైంలో పడుకోవడమే.